అమరావతిలో R5 జోన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించాలని నిర్ణయించింది. R5 జోన్లో గత ప్రభుత్వం వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని రద్దు చేసింది CRDA. R5 జోన్తో అమరావతి మాస్టర్ ప్లాన్కు ఇబ్బంది కలుగుతుందని CRDA భావిస్తుంది. R5 జోన్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి వేరే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ మోనిక. ఇక ఏపీ ప్రభుత్వం R5 జోన్ మీద కీలక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే 2014-19లో అమరావతికి ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. అయితే అనంతరం కూడా కొన్ని పరిణామాల మధ్య 2019లో అయితే కనుక వైసీపీ ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఇక విజయవాడ, గుంటూరు నగరానికి చెందినటువంటి పేదలకు ఎవరైతే ఉంటారో ఆ పేదలకు అయితే కనుక ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా ఇటు ఆ నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి అమరావతి రాజధాని పరిధిలో అయితే కనుక సెంటు స్థలం కేటాయిస్తూ కూడా ఇటు ఆ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానికి సంబంధించి CRDA నుంచి ఆ ఉత్తర్వులు అయితే కనుక దానికి సంబంధించి రెవెన్యూ శాఖ అయితే కనుక అందించడం కూడా జరుగుతూ ఉంది. అయితే రెవెన్యూ శాఖ CRDAకి చెల్లించాల్సినటువంటి నగదు అనేది కూడా ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఇటు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క కీలక నిర్ణయంలో భాగంగా ఏదైతే రెవెన్యూ శాఖ CRDAకి నగదు ఇవ్వలేనందునైతే కనుక దాన్ని వెనక్కి తీసుకుంటూ కూడా ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపు 900 ఎకరాలను అయితే కనుక ఈ యొక్క రెవెన్యూ శాఖ నుంచి అయితే కనుక CRDAకి వెనక్కి ఇస్తూ కూడా ఇటు నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను అయితే కనుక ఆ శాఖలకు అయితే కనుక పంపించడం కూడా జరుగుతూ ఉంది. అంటే R5 జోన్ అయితే కనుక ఇది అమరావతి రాజధాని అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ కి అనేక ఇబ్బందులు కలిగిస్తుంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క CRDA అథారిటీ అంటే 58వ CRDA అథారిటీలో అయితే కనుక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. ఈ యొక్క నిర్ణయం అనేది కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల మధ్య కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక లేవనెత్తినటువంటి నేపథ్యంలోనే GOM నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి CRDA అథారిటీలో అయితే కనుక ఉంచడం కూడా జరుగుతుంది. దీనికి అయితే కనుక ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయంటే దాదాపు 900 ఎకరాలు ఈ R5 జోన్ కింద ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ 900 ఎకరాలను అయితే కనుక ఎటకేలకి ప్రభుత్వం అనేది CRDA అనేది కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ R5 జోన్ అనే విధాలుగా కూడా ఇటు రాజధాని రైతులు సైతం కూడా ఇటు కోర్టుకు వెళ్ళడం, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఆ యొక్క జోన్ అనేది కూడా ఏదైతే రాజధాని ప్రాంత అభివృద్ధికి ఇచ్చామో అదే విధంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలు